మీ స్పర్మ్ క్వాలిటీ ఎందుకు తగ్గిపోతుందో మీకు తెలుసా? మీకు రాబోయే రోజుల్లో మీరు అంటే మీ ఫాదర్ అవుతారా? లేదా? మీరు తండ్రి అవుతారా? లేదా? అన్నట్టు మీకు డౌట్స్ ఉన్నాయి గదా! చాలామంది ఈ మధ్య కాలంలో నా దగ్గరొస్తున్నారు. స్పర్మ్ క్వాలిటీ మంచిగా లేదు సార్. అందుకే అంటే మాకు ఇబ్బంది అవుతుంది కన్సీవ్ అవ్వడానికి అని చెప్తున్నారు. ఎందుకవుతుందిది? దీని కారణాలేంటి? దాని గురించి మనం ఈరోజు మాట్లాడదాము. నేను మీ డాక్టర్ ఎస్. రెహమాన్ ఎండీ యునాని నాంపల్లి హైదరాబాద్ నుంచి. స్పర్మ్ అనేది ఏందంటే దానికి ఒక పర్టిక్యులర్ హెడ్ ఉంటుంది. దానికి ఒక నెక్ ఉంటుంది. ఒక టెయిల్ ఉంటుంది. ఇది నార్మల్ ఉండాలి. నార్మల్ ఫార్మ్స్. ఎప్పుడైతే మనం సెమెన్ అనాలిసిస్ చేయిస్తామో అందులో ఏముంటుందంటే ఇది ఫస్ట్ క్వాంటిటీ చూస్తారు. ఒకవేళ అంటే ఆలిగోస్పెర్మీ అంటారు. తక్కువ ఉంటాయి. స్పర్మ్ కౌంట్స్ తక్కువ ఉంటాయి. అలాగే ఒకవేళ అస్సలు లేకపోతే దాన్ని ఎజోస్పర్మీ అంటారు. నార్మల్లీ ఇలాంటి కేసెస్ వస్తాయి. ఇప్పుడు చూడండి ఎక్కువ స్పర్మ్ ఉంటే, తక్కువ స్పర్మ్స్ ఉంటే అదొక ప్రాబ్లమ్. దాన్ని ట్రీట్మెంట్ చేయాలి. అది ఎందుకు వస్తది అంటే నార్మల్ ఎవరికైనా వెరికోసిల్ అది ఇది ఉంటే ఈ ఇబ్బందులొస్తాయి. ఇప్పుడు తక్కువ స్పర్మ్స్ ఎందుకు అవుతున్నాయి? ఈ ఈ క్వాంటిటీ ఎందుకు తగ్గుతుంది? ఎందుకంటే లైఫ్ స్టైల్. వాళ్ళు అంటే స్ట్రెస్‌ఫుల్ లైఫ్, పబ్బులు, పార్టీలు, బయట తినడము, అది ఇది డైట్ మంచిగా లేకపోవడము, మందు తాగడము, సిగరెట్ స్మోకింగ్ ఇవన్నీ ఏంటంటే క్వాంటిటీ ఆఫ్ స్పర్మ్స్‌ని తక్కువ చేసేస్తున్నాయి. అలాగే ఏంటంటే చాలామందికి వాళ్ళకి తెలీదు. ఒక ఇంజ్యూరీ అయిపోతుంది అక్కడ. లైట్ తీసుకుంటారు. దానికి ట్రీట్మెంట్ తీసుకోరు. టెస్టిస్ దగ్గర అక్కడ కూడా ప్రాబ్లమ్ వస్తుంది. చాలామంది ఇవాళ రేపు ఏంటంటే ల్యాప్‌టాప్, ల్యాప్‌టాప్ తీసుకొని ల్యాప్ మీద పెట్టుకుంటున్నారు. ఆ వేడి వలన టెస్టిస్ కూడా అంటే ఉత్పత్తి చేయట్లేదు స్పర్మ్స్‌ని. ఇది ఒక కౌంట్‌దయిపోయింది. అలాగే ఏంటంటే క్వాలిటీ. ఇప్పుడు క్వాలిటీ అంటే ఏంటి? నేను చెప్పినట్లు దానికొక పర్టిక్యులర్ హెడ్, నెక్, టెయిల్ అది ఉండాలి. అది ఉండకపోతే ప్రాబ్లమ్ వస్తది. అదే క్వాలిటీ ఒకవేళ చెడైపోతే, ఖరాబ్ అయిపోతే ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ నిలబడదు. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను మీకు. ఆడవాళ్ళలో ఏదైతే గర్భసంచి ఉంటుందో అక్కడ ఏదైతే స్పెర్మ్ పోతుంది గదా! వాళ్ళు ఎంత యాక్టివ్ ఉంటదంటే అక్కడ ఒక్కొక్క స్పెర్మ్‌ని వాళ్ళు అంటే చూస్తారు. ఏది హెల్తీ ఉంది. ఇప్పుడు కన్సీవ్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వాల్నా లేదా అనే ఆ ఆసక్తి, ఆ పర్మిషన్ దేవుడు అక్కడ సృష్టించాడు. అక్కడుంది. ఒక రకంగా మనం ఏం చెప్పగలుగుతాం అంటే గాడ్స్ ఉంటారు. వాళ్ళు చూస్తారు. ఓకే. డన్. ఇది లేదు, మంచిగా లేదు. దట్ వాపస్ ఎవరిని ఉంచాలే, ఏ స్పామ్స్‌ని నష్టం చేయాలి, ఏ స్పామ్స్‌ని యూజ్ చేయాలి అవే డిసైడ్ చేస్తారు. అది ఆహ్, యాక్టివ్ అందులో ఎవరున్నారో ఏ స్పెర్మ్ ఉందో ఆ స్పెర్మ్‌నే తీసుకొని అంటే లోపలికి పంపిస్తారు. ఇలాంటిది ఎలా ఉన్నది చూడండి దేవుడు సృష్టిస్తున్న నియమం. అందుకేందంటే స్పెర్మ్ క్వాలిటీ ఎప్పుడైతే మంచిగుంటదో అప్పుడే అది పోతది. లేకపోతే నాట్ అలౌడ్ అక్కడ పోనీయరు. అయితే ఆ స్పెర్మ్ క్వాలిటీ ఎందుకు ఇవాళ రేపు ఖరాబ్ అయితుందంటే మీ హ్యాబిట్ వలన, మీ అంటే రాత్రి పూట పడుకోకపోవడం వలన అవన్నీ ఉంటాయి. ఎందుకు రాత్రి పూట ఒకవేళ మీరు పడుకోకపోతే మంచిగా, మీకు నిద్ర రాకపోతే మీ ఏ టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోతాయి. మీ ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎప్పుడైతే తగ్గిపోతాయో, మీకు ఈ టెస్టోస్టెరాన్ లెవెలు ఉత్పత్తి అవ్వకపోతే క్వాలిటీ కూడా ఖరాబ్ అయితుంది. స్పెర్మ్ జనరేట్ కూడా అవ్వదు. స్పెర్మాటోజెనెసిస్ కూడా కాదు. అంటే అవి పుట్టవు. ఎందుకంటే టెస్టిస్ ఎక్కడ ఏవైతే ఉంటాయో కింద బాల్స్ ఏవైతే ఉంటాయో అక్కడే ఉత్పత్తి అవుతది. అప్పుడు రాత్రి పూట. అయితే ఇలాంటివి ఏ క్వాలిటీ ఒకవేళ మీ స్పెర్మ్స్‌ది ఖరాబ్ అయిపోయిందంటే మీకు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వదు. మీకు ఏందంటే రాబోయే రోజుల్లో మెల్లిమెల్లిగా ఏందంటే ఐవీఎఫ్ సెంటర్స్ అటు ఇటు తిరగడం ఉంటది. మా మెడిసిన్స్ వలన మీ క్వాలిటీ ఆఫ్ స్పెర్మ్స్‌ని మీరు డెఫినైట్‌లీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంటే క్వాలిటీ ఆఫ్ స్పెర్మ్స్ అంటే నార్మల్, అబ్‌నార్మల్ ఉంటుంది. నార్మల్ స్పెర్మ్స్ నార్మల్లీ ఏంటంటే ఎక్కువ రేషియోలో ఉండాలి. అబ్‌నార్మల్ స్పెర్మ్స్ తక్కువ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100లో నుంచి 70% అబ్‌నార్మల్ ఉన్నాయనుకోండి, 30% నార్మల్ ఉన్నాయనుకోండి ప్రెగ్నెన్సీ కన్సీవ్ కాదు. ఒకవేళ 30% అబ్‌నార్మల్ ఉన్నాయి, 70 నార్మల్ ఉన్నాయనుకోండి ఇమ్మీడియేట్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవుతది. అలాగే మొటిలిటీ. ఈ మొటిలిటీ ఏంటి? అంటే స్పెర్మ్స్ స్విమ్ అయ్యి ఎళ్తాయి. వాటికి టెయిల్ ఉంటది కాబట్టి స్విమ్ అయ్యి ఎళ్తాయి అవి. ఉత్పత్తి అవుతాయి బాల్స్‌లో కింద టెస్టిస్ ఫ్యాక్టరీ అక్కడ. అంతా దానిది గ్రోత్ అంతా ఏంటంటే మధ్యలో ఉంటుంది. వాస్ట్ డిఫరెన్స్ అంటారు అక్కడ. అవన్నీ
ఆ సెమినల్ వెసికల్స్లో పోయి జమ అవుతాయి. అక్కడ అంతా వాళ్ళకు ప్రోటీన్స్ అది ఇది అంతా దొరుకుతుంది. అయితే ఇలాంటి వాళ్ళు మోటిలిటీ ఒకవేళ తక్కువైపోతే, తోక ఒకవేళ ఏదైనా అబ్నార్మల్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు డెఫినెట్లీ మా మెడిసిన్స్ వాడండి. మీ నార్మల్ ఫార్మ్స్ని ఇంక్రీజ్ చేయండి, మోటిలిటీ ఇంక్రీజ్ చేయండి, కౌంట్ని ఇంక్రీజ్ చేసుకోండి, ఎక్కువ చేసుకోండి. మీరు ఫ్రెష్ అవుతారు. అంటే మీరు మంచిగా పర్ఫామ్ కూడా చేస్తారు. లైంగిక సమస్యలు ఉంటే అవి కూడా తొలగించుకోండి. ఒక హెల్దీ బేబీ గురించి ప్లాన్ చేయవచ్చు మీరు. మీకు నేను ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినా తక్కువనే. మా దగ్గర ఇన్ఫర్టిలిటీకి ది బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది. ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే మీరు తీసుకున్న 3-4 మంత్స్‌కే ఏదైనా టెరాటోజూస్పర్మియా అని ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ ఉన్నా కానీ అంటే అబ్నార్మల్ స్పర్మ్స్ అంటారు దాన్ని, ఎక్కువ ఉంటాయి. అలాంటి కూడా క్వాలిటీ పెరిగి మంచిగా అయిపోతాయి. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది, కాల్ చేయండి. ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళు మాతో కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీ డాక్టర్ ఎస్.ఆర్. రెహమాన్, ఎండి యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.